పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ముత్యాలపల్లి ఆలయ చైర్మన్ కడలి మాణిక్యాలరావుతో పాటు ధర్మకర్త దాసరి శివాజీ మరో 35 మంది వైసీపీలోకి రాజీనామా చేసి ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ సమక్షంలో జనసేన పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా నాయకర్ మాట్లాడుతూ అభివృద్ధి కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమని, ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు నచ్చి చాలా మంది కూటమి పార్టీలోకి చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు అని అన్నారు. శివనారాయణ గారు, కడలి తంగెళ్ళ లక్ష్మణరావు గారు, దొంగ మణిచంద్ర, పంపన రాజారావు గారు, తంగళ్ళ ఏడికొండ గారు, కడలి ముత్యాలరావు గారు, तस्मै ब्रह्मज ब्रह्माज अजकीर्तं प्रजान्ददः भागधेयेनैवैनं प्रणयते ब्राह्मणार्षेयवद्धरे सर्वाभिरेवैनं देवताभिरुद्धरते यावदेर्वे देवतास्ताः सर्वा वेदवद ब्राह्मणे वसन्ते तद्भवे च मयो भवे च मयो भवे च मयो भवे मयो भवे च नमः शतमानं भवति शतायुः आयुष्येवेन्द्रिये प्रतिष्ठति रोचनो रोचमानशोभनशोभमान कल्याणः स्वस्तिमन्त्रार्थाश्चासन्वेदोक्तिमृगोन्नवाष्णमस्तोधास्तु आचन्द्रात्मयाः सन्तो यजमानस्य कामाः सत्या एता आशिषः सन्तो సచివాలయానికి హాస్పిటల్కి రోడ్డుకి తరలించాలని మా అన్నయ్య గారి నేను ఇంతే మా అన్నయ్య గారు కాలం చేసేసిన ఎడలా ఇచ్చిన కన్యాసం తరలించిన దాతని ఒక పేరు ప్రతిష్ట లేనందుకు ఇవాళ జనసేన నాయకుడి గారికి పార్టీలో చేరవాల్సింది. ఈ రోజున నర్సాపూర్ నియోజకవర్గం మొగల్తూరు మండలం నుంచి ముత్యాలపల్లి గ్రామస్తులు, అదేవిధంగా ముత్యాలపల్లి మూడి గ్రామస్తులు, ముత్యాలపల్లి దేవస్థాన కమిటీ చైర్మన్ అయినటువంటి సోదరులు కడలి మాణిక్యాలరావు గారు, వారి అనుచరులు, అదేవిధంగా మరి దాసరి శివాజీ గారు, వారి అనుచరులు కూడా ఇవాళ జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నందుకు వారందరికీ కూడా మరి మర్యాదపూర్వకంగానే స్వాగతం తెలియజేసుకుంటూ వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గతంలో కూడా చూసుకున్నాం, ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరి ఆ రోజున 164 సీట్లు అభ్యర్థుల దగ్గర గెలిపించుకోవడం, వాళ్ళ పరిపాలన కూడా చూస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం ఏ రకంగా ముందుకెళ్తుందన్నది కూడా ప్రజలందరూ చూస్తున్నారు. మరి వాళ్ళ నియోజకవర్గాన్ని చూసుకుంటే కనుక మరి మేము కూడా మరి గత 5 సంవత్సరాలు కూడా రోడ్ల విషయంలో మేము ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ప్రతి సందర్భంలో కూడా నేను ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చిన సందర్భాలు, మరి ఆ రోడ్లు కూడా మేము మరి మొన్న ఏదైతే మాకు ఎన్ఆర్జీఎస్ నుంచి కూడా మేము 7 కోట్ల రూపాయలతో రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా ఆర్ఎన్బి నుంచి వారి నుంచి కూడా శాఖ నుంచి కూడా ఇక్కడ రోడ్లు వేయడం, మరి పంచాయతీరాజ్ నుంచి కూడా రోడ్లు వేయడం, నర్సాపూర్ నియోజకవర్గానికి కూడా ఎక్కడ కూడా రోడ్లు ఇబ్బంది లేకుండా ఇది 1-2 చోట్ల తప్పించి మిగతా రోడ్లు కూడా పూర్తిగా వేసే విధంగా కూడా మేము మరి ముందుకెళ్ళడం కూడా చూస్తున్నాం. అదేవిధంగా ప్రజలకు రక్షణ కల్పించే విధంగా, ప్రజలకు ఒక మంచి ప్రభుత్వం అందించే విధంగా కూడా మా ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ రోజున మరి ఈ కూటమి యొక్క దారి ఏ రకంగా ముందుకు వెళ్తుందని చూసి మరి సోదరులు మరి కడలి మాణిక్యాలరావు గారి టీం అందరూ కూడా మరి వైసీపీ పార్టీ నుంచి మరి వాళ్ళు బయటకు వచ్చి జనసేనలో పార్టీ జాయిన్ అవుతున్న వారందరికీ కూడా మరి ఎవరైతే జాయిన్ అవుతున్నారో వారందరికీ ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనందరూ కూడా పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా మరి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు కానీ, అదేవిధంగా
మరి రాబోయే రోజులు ఈ కూటమి ద్వారా కూడా మనం ఉన్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా మనం ముందుకెళ్ళి ఇటు నియోజకవర్గ ప్రజలకు కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మన అందరూ ముందుకెళ్లే విధంగా కూడా కలిసి పనిచేద్దామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసి మీ అందరికీ కూడా మరి ప్రతి సందర్భంలోనూ మీ గౌరవాన్ని ఎప్పుడు తగ్గించుకోకుండా మనందరం కలిసి ఒక కుటుంబంలాగా మరి కలిసి పనిచేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా సోదరులు కూడా నమస్కారాలు తెలియజేస్తాను. తప్పనిసరిగా ఉన్నాయి జాయినింగ్స్ మనకి నియోజకవర్గ స్థాయిలో చూస్తున్నారు, రాష్ట్ర స్థాయిలో చూస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు ఏదైతే ఉన్నా గత ప్రభుత్వ వైఫల్యాలు చూసి ఇవాళ అన్ని వర్గాల నుంచి కూడా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీని వదిలి ఇటు ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో జనసేన పార్టీ అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, బీజేపీ పార్టీలు జాయిన్ అవ్వడానికి ప్రజలు సుముఖంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.